దేశవ్యాప్తంగా కుల గణన చర్చ సాగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కులగణన చర్చ సాగుతున్న తరుణంలో బీజేపీ ఖమ్మం జిల్లా నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కులగణన అనేది సామాజిక న్యాయానికి బీజం వేయగలిగే చారిత్రాత్మక ప్రక్రియ అని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. ఖమ్మం జెడ్పీ కార్యాలయంలో బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బీసీ వర్గాల సంక్షేమానికి మోదీ తీసుకుంటున్న చొరవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్, శీలం పాపారావు, జ్వాల నరసింహారావు, అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశ ప్రధాని శ్రీ మాననీయ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అంబేద్కర్ గారు ఆ రోజు భావితరాలకు ఏం ఫలాలని ఆశించి రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి అనుగుణంగా ఈరోజు మోడీ గారి యొక్క ప్రభుత్వం జనగణనలో కులగణన చేయటానికి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బిల్లు అమలులోకి వచ్చిన రోజున బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతికి వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి చారిత్రాత్మక బిల్లుని ప్రవేశపెట్టిన మోడీ గవర్నమెంట్కి, క్యాబినెట్ మినిస్టర్లకి, భారతీయ జనతా పార్టీ పెద్దలకి ఖమ్మం భారతీయ జనతా పార్టీ శాఖ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ బిల్లు యొక్క లాభాలు బడుగు బలహీన పేద ప్రజలకి, వారి అభ్యున్నతికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క బడుగు బలహీన ప్రజలు భారతీయ జనతా పార్టీ వెంట, మోడీ గారి వెంట ఉంటారు. ప్రజలందరూ మద్దతు బలంగా మోడీ గారికి ఉంది. వీరందరూ కూడా ప్రత్యేకంగా మోడీ గారికి వారి తరఫున ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఖమ్మం జిల్లా జెడ్పీ సెంటర్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టేటువంటి సందర్భంగా మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ వారి రుణం తీర్చుకునే సందర్భంగా కార్యకర్తలు, ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. జై. అందరికీ నమస్కారం. ఇది స్వతంత్రానికి పూర్వమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు లండన్ కౌన్సిల్లో బహుజనులకి కుల విభజనగా కులాల ప్రాతిపదిక మీద జనాభా లెక్కలు చేసి ఈ యొక్క రాజ్యాంగంలో వారికి రాజ్యాధికారం కోసం అవకాశం వచ్చే రిజర్వేషన్ ప్రక్రియ ఒక 20 సంవత్సరాల పాటు ఉండాలని వారి యొక్క ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చి కేవలం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ మాత్రమే అమల్లోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మాయ మాటలు చెబుతూ అందరినీ కూడా మభ్యపెడుతూ పలు దఫాలుగా జనాభా లెక్కలు తీసి ఈ యొక్క కుల ప్రాతిపదిక మీద ఉన్నటువంటి జన లెక్కల్ని మాయలుగా చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాయ లెక్కలతో ఒక జనాభా లెక్కల్ని ప్రవేశపెట్టి కుల ప్రాతిపదిక మీద కూడా లెక్కల్ని మభ్యపెట్టి చూపిస్తా ఉన్నది. కానీ ఈనాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం క్యాబినెట్ లో జనగణన, అందులో కుల గణన చేయాలని చెప్పేసి క్యాబినెట్ లో ఆమోదం తెలియజేసి ఆమోదం పొందినందుకు మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి, వారి క్యాబినెట్ కి ధన్యవాదాలు చేసే కార్యక్రమంలో అంబేద్కర్ గారి సాక్షిగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం ఈ రోజు ఖమ్మం పట్టణంలో చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన రోజు. అయితే నరేంద్ర మోడీ గారు
ఆధ్వర్యంలో ఒక బీసీ ప్రధాని బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన ఏదైతే ప్రవేశపెట్టి కేబినెట్ నుంచి ఆమోదం తెలియజేయటం, అది భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక ఆశాజనకంగా ఉంది. రానున్న రోజుల్లో దాని ఆధారంగానే రిజర్వేషన్, దాని ఆధారంగానే ఫలితాలు వస్తాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి బడుగు బలహీన వర్గాల తరపున పాలాభిషేకం చేస్తూ ఈరోజు ఖమ్మం జెడ్పీ సెంటర్లోని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కులగన్న అని చేసిందో అది ఖచ్చితంగా అవాస్తవం, ఒక ఫేక్ గా, ఒక అవకతవకలుగా చేయడం చాలా బాధాకరం. ఇకనైనా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా పారదర్శకంగా తెలంగాణలో కూడా జరగాలని చెప్పేసి మేము తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం. భారత్ మాతాకి దేశంలో ఉన్నటువంటి కార్మికులకి, శ్రామికులకి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మరి ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక లిఖితదగ్గ రోజు, ప్రజాస్వామ్యం పరిణమిల్లిన రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో అట్టడుగు వర్గాలకి న్యాయం జరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కలలు కన్నటువంటి ఆ కళలని ఈరోజు నరేంద్ర మోడీ గారు నిజం చేస్తా ఉన్నారు. మరి ఈ జనగణన ఏదైతే ఉందో ఈ జనగణనతో పాటు కులగణనను చూసి దేశాన్ని ఎక్స్రే చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. మరి భారతదేశాన్ని స్కానింగ్ చేసి బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే కాంగ్రెస్ చేయలేనటువంటి ఈ జనగణని కులగణనని చేసి మరి దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఓబీసీ మోర్చా తరఫున ఆధ్వర్యంలో జడ్పీ సెంటర్ లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సెంటర్ లో పాలాభిషేకం చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.